హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం యమ జోరు మీద ఉంది. దేశంలో ఏ నగరాన్ని మనం చూసినా కూడా కంపేర్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అగ్రగామిలో ఉంది. ఒకప్పుడు మనకి బెంగళూరు ఉండేది, ప్రజెంట్ అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పాలి. ఏంటి దీనికి కారణం అంటే గత ప్రభుత్వం కానివ్వండి, ప్రజెంట్ ప్రభుత్వం కానివ్వండి, కంప్లీట్గా హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ చేశాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందడంతో ఎక్కడ చూసినా హైదరాబాద్ ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ ఎటువైపు చూసినా కూడా నలువైపులా కూడా కంప్లీట్గా హైదరాబాద్ అవుట్స్కట్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఉన్నాయి. ఈ కారణంగా మనకి భూముల రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు అవ్వాలి మన ఇన్వెస్ట్మెంట్ అంటే దేని మీద పెట్టచ్చు అని ఎవరిని అడిగినా కూడా కళ్ళు మూసుకొని టక్కున చెప్పేస్తారు భూమిపైన. అటువంటి బంగారుమయమైనటువంటి భూమిని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఈరోజు వచ్చేసాను. నాగార్జున సాగర్ హైవే చింతపల్లి దగ్గర ఉన్నటువంటి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వాళ్ళ సాయి బృందావన్ వెంచర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసానండి. ఏంటి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి, అన్ని వివరాలు కూడా నేను వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాయి బృందావనం వెంచర్లోకి మనం ఎంటర్ అయిపోయామండి. చూడండి, కంప్లీట్గా వెంచర్లో ప్లాంటేషన్ అనేది అయిపోయి ఉంది. సో కంప్లీట్గా వెంచర్ వచ్చేసి మనకి 50 ఎకరాలు పైగా ఈ వెంచర్ ఉందన్నమాట. హైవేకి చాలా దగ్గరలో ఉందన్నమాట. వితిన్ 5 minutesలో మనం హైవే రోడ్లో ఉంటాం అనమాట. సో అంతే విభజించడం జరిగింది. సో టోటల్గా మనకి 906 ప్లాట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఏం వేస్తున్నారు ఈ ప్లాట్స్లో అంటే మనం తీసుకున్నటువంటి ఆ ప్లాట్స్లోని కొన్ని ఫ్రూట్స్ ట్రీస్ వేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ సో మనం ఇక్కడే రిసార్ట్స్లో స్టే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కుంటారో వాళ్ళు ఈ రిసార్ట్స్ అనేది అంటే ఇయర్లీ ట్వైస్ వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట. స్టే చేయడానికి ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. అండ్ మిగతా టైంలో మనం రెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ మంచి పార్క్ ఏరియా కూడా ఇచ్చారనమాట. సో చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా సో పెద్ద మొత్తంలో చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఫంక్షన్ హాల్ కాకుండా మనం ఉన్నటువంటి ఈ వెంచర్లోనే చాలా పెద్దదిగా చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ చింతపల్లి బాబా టెంపుల్ కూడా నియర్ బై ఉంది. సో నరసింహస్వామి టెంపుల్ కూడా ఇక్కడ నియర్ బై ఉందన్నమాట. ఈ రెండు టెంపుల్స్ చాలా ఫేమస్ టెంపుల్. అండ్ నియర్ బై ముచ్చర్ల ఫార్మాసిటీ కూడా ఉంది. ఇప్పుడు ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఎందుకు అంటే ఆ ఒక్క ఫార్మాసిటీ తోటి ఈ ఏరియాలో ఎంత అభివృద్ధి చెందుతుంది ఈ ఏరియా అనేది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట. సో వాళ్ళు తీసుకున్న ఈ రిసార్ట్ స్పేస్ చూస్తే కంప్లీట్గా 1 acreలోనే ఈ రిసార్ట్ స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది అండ్ 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ పార్క్ అండ్ గార్డెన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వదిలిపెట్టారు. రెయిన్ డ్యాన్స్ ఉంది. సో రెయిన్ డ్యాన్స్ తర్వాత ఫర్దర్గా మన డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పక్కన ఇచ్చారు. సో పార్టీ లాన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కంప్లీట్గా మనం ఇక్కడికి వచ్చి లైక్ ఒక రిసార్ట్లో మనం స్టే చేసేటప్పుడు ఎలా ఉంటుందో దానికి కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఈ వెంచర్ ఉండడం జరిగింది. సో అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ దిగిన వెంటనే మనకి ఇబ్రహీంపట్నం ఉంటుంది, తర్వాత మాల్ వస్తుంది, తర్వాత కుర్మేడ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది ఉంది అక్కడ. అండ్ వెంటనే మనకి వర్కాల విలేజ్ కూడా ఉంటుంది. సాయిబాబా చింతపల్లి సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ కదా. సో చింతపల్లి సాయిబాబా టెంపుల్ మనకు కనిపిస్తుంది. మనం పెట్టినటువంటి ఆ పెట్టుబడికి 10 పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అని మనం చెప్పొచ్చు అనమాట. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకుంటే. సో మనం వీకెండ్స్ వచ్చేటప్పుడు పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారనమాట. సో సాయి ప్రజ్ఞ వాళ్ళది సాయి బృందావనం వెంచర్లో ఇంకా హైలైట్ ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీ అద్భుతంగా ఉందండి. మీరు చూసుకోవచ్చు పక్కనే సంపు. సో చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇందులో అందుబాటులో ఉందండి. సో కరెంట్ పోల్స్ అన్ని కూడా ఇచ్చేసారు. ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉంది. కరెంట్ పోల్స్ చూసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఈ సాయి బృందావనం వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి సో మార్కెటింగ్ డైరెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ఇక్కడ. సో సాయి బృందావనం వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఎందుకు మనం ఈ సాయి బృందావనంలో ఇన్వెస్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మార్కెటింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు. సో సార్ మట్టిలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్ సాయి బృందావనం వెంచర్ అంతా చూశాను సార్. సో మొత్తం అంతా తిరిగేసి వచ్చాను.
ప్లాంటేషన్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రిసార్ట్స్, కాటేజెస్ అన్నీ కూడా ఇచ్చారు. నిజంగా ఇది ఒక వెంచర్ అని చెప్పేదానికన్నా రిసార్ట్ లాగే నాకు అనిపించిందనమాట. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మీ మాటల్లో కస్టమర్స్‌కి ఏం చెప్తారు? సాయి బృందావన్ వెంచర్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకు ఈ వెంచర్ అంత ప్రత్యేకం అంటే ఏం చెప్తారు? చాలా అండి. చాలా చాలా బాగా అడిగారు క్వెషన్స్. ఇది యాక్చువల్‌గా ఏందంటే, ఇది 50 ఎకరాల వెంచర్ అండి ఇది. ఇది నాగార్జున సాగర్ హైవేకి జస్ట్ కూతవేటు దూరంలో, పిలిస్తే పలుకుతారనమాట. హైవేకి చాలా నియర్ బై ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే అండి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే పాయింట్ గురించి మీరు అడిగారు కదా, దానికి ఆన్సర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే లో బడ్జెట్లో ఇస్తున్నాం. మినిమం ఎట్లా అంటే, ఒక ఇడ్లీ అమ్ముకునే పర్సన్ కూడా మన దగ్గర ప్లాట్ తీసుకునేంత చిన్న బడ్జెట్ అనమాట. చిన్న బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు కూడా తీసుకునే రేంజ్లో మన ప్లాట్ ఇక్కడ ప్లాటింగ్ చేసామన్నమాట. దాంతోపాటుగా చూసుకుంటే హైవే అండి. మెయిన్ రీజన్ ఏంటంటే, ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే హైవేకి నియర్ బై ఉండాలి, రోడ్డుకి నియర్ బై ఉండాలి, కనెక్టివిటీ బాగుండాలి. ఇవన్నీ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతాము. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ అనేది హైలైట్ ఉంది. దాంతోపాటుగా ఇది ఇప్పుడు మనకి ఎవ్రీడే ఆంధ్ర, తెలంగాణ నుంచి ఆంధ్రాకి బస్సులు పోతూ ఉంటాయి ఇక్కడ నుంచి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, గుట్టలు కనిపిస్తుంది కదా, ఆ గుట్టల పక్కనే వచ్చేసి RRR వస్తుంది. అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి RRR వస్తుంది. సో రేపు RRR ఇప్పుడు ఓఆర్ఆర్ పక్కన చూసారు కదా మీరు, 1 కిలోమీటర్ అవతల 1 కిలోమీటర్ అవతల ల్యాక్స్లో, క్రోర్స్లో పోతుంది అనమాట ల్యాండ్. అదేవిధంగా రేపు చూసుకుంటే RRR వస్తుంది కాబట్టి, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ టైంలో డెవలప్మెంట్ అవుతుంది. చాలా తక్కువ టైంలో డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఏ కస్టమర్కి మనం ప్లాట్ ఇచ్చినా కానీ చక్కగా వాళ్ళకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యి మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మేము ఇచ్చే ప్రైస్కి ఇచ్చిన 2 to 3 ఇయర్స్లోనే హైయెస్ట్ ప్రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటున్నామంటే, హైదరాబాద్లో ఎటు చూసినా కానీ, హైదరాబాద్ నడిబొడ్డును చూసుకుంటే ఎటు 100 కిలోమీటర్ పోయినా కానీ హైదరాబాదు విశాలంగా పెరుగుతూ పోతుంది, రోజు రోజు సిటీ ఎక్స్పెండ్ అవుతుంది. సో హైదరాబాద్ లోకల్ చూసుకుంటేనేమో మనకు చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయండి. అదే ఇప్పుడు మా దగ్గర చూసారనుకోండి, ఇచ్చే ఫామ్ ల్యాండ్ అయినా కానివ్వండి, 36 ఫీట్ల రోడ్ పెద్ద రోడ్ ఇచ్చాము, 33 ఫీట్ల రోడ్ పెద్ద రోడ్ ఇచ్చాము. అలాగే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ల రోడ్ ఇచ్చాము. రోడ్లు కూడా విశాలంగా ఇచ్చాము. కేవలం రోడ్డుకే 13.5 ఎకరాలు వదిలిపెట్టేసాము అనమాట. చాలా పెద్ద రోడ్స్ ఇచ్చామన్నమాట. అంటే ఫ్యూచర్లో కస్టమర్లకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఫామ్ ల్యాండే అయినా కానీ పాస్బుక్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అదేవిధంగా నాలా కన్వర్షన్ చేస్తున్నాం, నాన్ అగ్రికల్చర్ కూడా చేసి ఇస్తున్నాం అనమాట. కస్టమర్లకు ఇబ్బంది ఉండదు. రేపటి రోజున నేను LRS పే చేయలేదని భయపడాల్సిన అవసరం లేదు. ఫామ్ ల్యాండ్ తీసుకున్నా కానీ ధైర్యంగా నేను ఫామ్ ల్యాండ్ తీసుకొని చెప్పుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా, ప్లాంటేషన్ కూడా ఎలా చేసాము చూడండి. శ్రీగంధం మొక్కలు వేసాము, కొబ్బరి మొక్కలు దగ్గర 2000 పైగా మొక్కలు వేసామండి. దాంట్లో శ్రీగంధం మొక్కలతో పాటుగా తైవాన్ జామా ఇస్తున్నాము. అలాగే వచ్చేసి మామిడి మొక్కలు ఇస్తున్నాము. రోడ్ సైడ్ అంతా కూడా మీరు కొబ్బరి మొక్కలు వేసుకుంటూ వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ అండి. ఈ కొబ్బరి మొక్కలతోనే కాకుండా ఫ్రూట్స్ మొక్కలు కూడా వస్తున్నాయండి మాకు. అదేవిధంగా మీరు చూసుకున్నారు కదా, ఈ కంపౌండ్ వాళ్ళు కట్టాము. ఈ కంపౌండ్ వాళ్ళ చుట్టూరా కూడా మేము CCTV సర్వేలెన్స్ ఇస్తున్నామండి. 24x సెక్యూరిటీ గార్డ్ ఇస్తున్నాము. గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో ఎవరు రావాలన్నా కానీ 100% కంపల్సరీగా అక్కడ మాకు కార్డు చూపిస్తే కానీ లోపలికి వెళ్ళి వచ్చేస్తాం, లేదంటే చేయము. ఏ ఫామ్ ల్యాండ్ లేదండి ఇలాంటి ఫెసిలిటీస్ మేము మాత్రమే ఇస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక సాయి బృందావనం అని పేరు పెట్టామని చూస్తారా, ఇది బృందావనంలా ఉంటుందండి. చాలా చక్కగా డిజైన్ చేయబోతున్నాం. అదేవిధంగా కస్టమర్లకి ప్లాట్తో పాటుగా 1 ఎకరంలోనే మేము 3.5 కోట్లు పెట్టేసి క్లబ్ హౌస్ ఇస్తున్నాము. క్లబ్ హౌస్తో పాటుగా 8 కాటేజెస్ ఇస్తున్నామండి. 8 కాటేజెస్ వీకెండ్లో చక్కగా రావచ్చు. దాని కాస్ట్ వచ్చి 3.5 crores అనమాట. సో 1 ఎకర్ మీకు కావాలంటే ప్లాటింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు. కానీ కస్టమర్ బెనిఫిట్ ఆలోచించాము. ఈ వెంచర్ ఇవాళ చేసామంటే రేపు మీ ఇంకొక వెంచర్ వేసామనుకోండి, పిలిస్తే వచ్చి తీసుకోవాలా. ఆ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే 1 ఎకరా అనే కాదు ఇక్కడ పాయింట్, మళ్ళీ 3.5 కోట్లు పెట్టి మళ్ళీ రిసార్ట్, మళ్ళీ కాటేజెస్, క్లబ్ హౌస్ ఇవన్నీ పెట్టడం కూడా మళ్ళీ ఎక్స్ట్రా బర్డెనే కదా. ఎగ్జాక్ట్లీ అండి. అయినా కానీ మీ బర్డెన్ తీసుకొని కస్టమర్ బెనిఫిట్ ఆలోచిస్తున్నామండి. ఈ ఒక్క రోజుతో పోయేది కాదు కదా. ఏదో ప్లాటింగ్ చేసాము, అమ్ముకున్నాము, బోర్డు తిప్పేసుకు వెళ్ళిపోయే బాబత్ కాదండి. మేము మళ్ళీ ప్లాట్ వేయబోతున్నాము. సో ఈ డెవలప్మెంట్ చూసి నెక్స్ట్ వెంచర్లో కూడా మా దగ్గర కస్టమర్స్ మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవాలండి. కస్టమర్ని ఒకటే రోజు ప్లాట్లో అమ్ముకొని వదిలిపెట్టి వెళ్ళిపోయినామంటే అది వర్స్ట్ సినారియో అండి. మాది అలా కాదు. మాకు రిపీటెడ్ కస్టమర్స్ వాళ్ళు రావాలనుకుంటే మేము చేసే డెవలప్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో అదే విధంగా అందుకే మేము కాటేజెస్ ఇచ్చామండి 1 ఎకర్లో. అది కూడా ఇక్కడ కంపెనీ డైరెక్ట్గా కంపెనీ ప్లాటింగ్ చేస్తుందండి. ఎవరో మార్కెటింగ్ ఇవ్వటము, ల్యాండ్ ఓనర్ ఇంకొకరు, మార్కెటింగ్ ఇంకొకరు, రిజిస్ట్రేషన్ ఇంకొకరు చేయడం అలా ఏం లేదు మేడం. సింగిల్ షాట్ ఓనర్స్. ల్యాండ్ మొత్తం తన పేరు మీద, మా MD గారి పేరు మీద ఉంటుంది. రిజిస్ట్రేషన్ తనే చేస్తారు, డెవలప్మెంట్ తనే చేస్తున్నారు. డెవలప్మెంట్ కూడా ఏరే వాళ్ళకి ఇవ్వలేము మేడం, మొత్తం మేమే డెవలప్మెంట్ చేస్తున్నాము. అయితే చాలా మందికి వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్లాట్ లో మీరు ఏదైతే మొక్కలు ఇస్తామో అని అంటున్నారు, రైట్. ఆ మొక్కలు 12 సంవత్సరాలు మీరు ఏదైతే మెయింటెనెన్స్ ఉంది Right. కదా,
సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ మొక్కలు ఖచ్చితంగా అవి ఉంటాయని గ్యారంటీ ఏంటనే డౌట్ కూడా వస్తుంది. ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ అందరికి రావాలి కూడా. మీరు చక్కటి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చూసే వాళ్ళందరికీ తెలియాలి ఇది. 12 ఇయర్స్ వరకు మేము ఎంఓ ఇస్తామండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిస్తాము. ఏమని రాసిస్తాము, ఈ 12 ఇయర్స్లో ఒక ప్లాంట్ కనుక రిప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినా కానీ కంపెనీ ₹1 కూడా తీసుకోదు కస్టమర్ దగ్గర నుంచి అడిగినాక. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ప్లస్ మీరు అనుకున్నట్టు ఎగ్జాంపుల్ ఒక మొక్క చనిపోయింది అనుకోండి, ఆ ప్లేస్లో ఇంకొక రిప్లేస్మెంట్ చేసేస్తాము. ప్లస్ దీనికి వాటర్ సప్లై కోసం మీరు చూశారు కదా, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ పెట్టామండి. వాటర్ సప్లై పోతుంటుంది అన్నమాట చెట్ల మధ్యలో. ఏ మెయింటెనెన్స్కి అయినా సరే ₹1 కూడా తీసుకోవట్లేదండి మేము. మీరు ఏదైతే ప్లాట్ తీసుకుంటున్నారో అందులోనే 12 ఇయర్స్ మేమే మెయింటెనెన్స్ చేసి, వచ్చిన క్రాప్ కూడా మేమే మార్కెటింగ్ చేసి, వచ్చిన దాంట్లో 50-50 రేషియోలో తీసుకుంటున్నాము. అదనంగా కస్టమర్ దగ్గర బర్డెన్ ఏం పడట్లేదు మేడం. చాలా చక్కగా మెయింటైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, మొత్తం చూస్తున్నారు వెంచర్ కూడా 50 ఎకర్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది చూస్తూనే. సో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా, ఇంకపోతే డాక్యుమెంట్ పరంగా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందన్నమాట బయట ఇప్పుడున్న సీనారియోలో. సో డాక్యుమెంట్స్ నిజంగా వీళ్ళ కంపెనీ పేరు మీద ఉందా ల్యాండ్, లేదంటే వేరే వాళ్ళ దగ్గర మార్కెటింగ్ చేసుకుంటున్నారని డౌట్స్ వస్తాయండి. దీనికి సంబంధించి మా ఫామ్ ల్యాండ్ అయినాక లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాం మేము. 1954 నుంచి టిల్ డేట్ వరకు లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. లింక్ డాక్యుమెంట్తో పాటుగా కూడా మేము లీగల్ ఒపీనియన్ ఇస్తున్నామండి. అంటే ఈ ల్యాండ్ మేము సర్వే ముందు డెవలప్మెంట్ చేసే ముందే ఏం చేసామంటే, డాక్యుమెంట్ మొత్తం ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం లాయర్కి ఇచ్చాము. లాయర్ గారు తను ఏం చేస్తాను, ఈ ల్యాండ్ నిజంగా వీలేదా కాదా, ఎవరిదైనా పోరంబోక ల్యాండా, లేదంటే ఆక్రమించిన ల్యాండా, లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉందా కలిసిందని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ ఇచ్చారండి. ఆ లీగల్ ఒపీనియన్ కాపీ కూడా మేము లింక్ డాక్యుమెంట్ కలిపి ఇచ్చేస్తున్నాం కస్టమర్లకి. సో మీ ఛాలెంజ్ చేసేది ఏంటంటే, మీకు ఏదైనా డౌట్ ఉంది ల్యాండ్ పరంగా, కంపెనీ పరంగా ఏదైనా డౌట్ ఉందంటే మీ డాక్యుమెంట్ డైరెక్ట్గా ముందే ఇచ్చేస్తున్నాం కస్టమర్లకి. అంటే ఇప్పుడు ఏదైనా వెంచర్లో ప్లాట్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ వెంచర్ ఎవరిది ఏంటి, దాని పూర్వపరాలు ఇవన్నీ చూసుకుంటారు. రైట్ అండి. బేసిక్గా ఏంటంటే దానికి ఒక నేమ్ అనేది ఉంటే ఓకే అని దీంట్లో ఇన్వెస్ట్ చేసేయచ్చు అని అనుకుంటారు ఇంకా బేసిక్ గా. సో అట్లా సాయి ప్రజ్ఞకి సో ఇంతకు ముందు ఎలాంటి వెంచర్స్ చేస్తున్నారు, దీని బ్యాక్గ్రౌండ్? ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. మేము చేసిన వెంచర్ ప్రతిదీ కూడా మీ కస్టమర్లకు చూపిస్తున్నామండి. మేము వెంచర్ చేసామని చెప్పడం కాదు, మేము కస్టమర్లకు వెంచర్ చూపిస్తున్నాము. సో వెంచర్లు చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మా పక్కనే ఉందండి వెంచర్, డెవలప్ అయిపోయిన వెంచరు. ఆ వెంచర్ ఖచ్చితంగా మేము కస్టమర్లకి ఇక్కడ తీసుకొచ్చే ముందే ఆ వెంచర్ మీ విజిట్ చేయించిన తర్వాతనే ఇక్కడ పేమెంట్ చేయమంటున్నాం. సో అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ఖమ్మంలో కూడా మేము 8-9 వెంచర్లు క్లోజ్ చేసేసామండి. అది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కస్టమర్లకి. సో ఎక్కడ చిన్న విషయం ఉన్నా కానీ మాకు ఫోన్ చేయమని చెప్పి డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నాము. సో డాక్యుమెంట్ పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానీ, ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న వెంచర్స్ అయిన పరంగా కానివ్వండి, అంత క్లియర్ కస్టమర్గా ఉన్నామండి. సో కస్టమర్ వచ్చేసి మాకు అది చూపించండి అన్నా కానీ మేము చూపించడానికి రెడీగా ఉన్నాం మేడం. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా వెనక బ్యాక్ స్టెప్ వేయట్లేదు. సో మా సీఎండీ గారు కానివ్వండి, ఈవెన్ మేమైనా కానీ, మా మార్కెటింగ్ టీం కానీ, ఎనీ టైం ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమన్నమాట. సీఎండీ గారే చూసుకోవాలని ఏం లేదండి మేడం, మేము కూడా వస్తుంటాము. డెవలప్మెంట్ ఎలా నడుస్తుంది ఏంటి, తీసుకున్న కస్టమర్లు మాకు ఫోన్ చేసి చాలా బాగుందంటారు. ఇంకొక మరో విషయం ఏంటంటే మేడం, మేము తీసుకున్న కస్టమర్లు అందరూ కూడా రెగ్యులర్గా అప్డేట్ పంపిస్తామండి. ఇక్కడ క్లబ్ హౌస్ ఈ స్టేజ్లో ఉంది, మరి మా ప్రీకాస్ట్ వాళ్ళు ఇలా ఉంది, చెట్లు ఇలా వేసాము, ఈ విధంగా ఈ మొక్కలు వేసాము, రోడ్లు ఇలా డెవలప్మెంట్ చేసామని చెప్పేసి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, 3 మంత్స్కి ఒకసారి మేము పంపిస్తుంటాం అనమాట. సో వాళ్ళకి పిక్ పంపించడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి కస్టమర్ రెగ్యులర్గా వచ్చి సైట్ చెక్ చేసుకోలేదు మేడం. సో ఇక్కడ మాది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇక్కడ మా ఫామ్ ల్యాండ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే 12 ఇయర్స్ వరకు మా క్లబ్ హౌస్లో ఎంజాయ్ చేసుకోవచ్చు మేడం. కాటేజెస్ ఎంజాయ్ చేసుకోవచ్చు, చక్కగా ఫ్యామిలీతో వచ్చేసి గడపవచ్చు మనం. బయట కాటేజీలు వెళ్ళాలంటే పర్ హెడ్కి వచ్చి ₹6,000 తీసుకుంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మా దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం కదా మేడం. అంటే మీరు తీసుకున్న మా ప్లాట్ ఏదైతే 1 గుంట, 2 గుంటల, 3 గుంటల తీసుకున్నా కానీ ప్రతి పర్సన్ కూడా ఇక్కడ మెంబర్షిప్ ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, లేదనుకోండి మ్యారేజెస్ కానివ్వండి, ఇంకేదైనా ఉన్నా కానీ మా దగ్గర చేసుకోవచ్చు. 200 మంది కూర్చునే ప్లేస్ ఉందండి క్లబ్ హౌస్లో మా దగ్గర. అంత పెద్ద ప్లేస్ ఇస్తున్నమాట 1 కిలోమీటర్. దాంతోపాటు ఏంటంటే సమ్మర్ రాగానే ఏమవుతుందంటే, పాపం బయట అందరూ స్విమ్మింగ్ పూల్లో కట్టి వెళ్తూ ఉంటారు. మా దగ్గర స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేస్తున్నాము. డాక్యుమెంట్ పరంగా క్లియర్ లేదు, స్విమ్మింగ్ పూల్ క్లియర్గా ఉంది, డెవలప్మెంట్ క్లియర్గా ఉంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడాల్సిన లేదు మేడం. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ మేము ముందే ఉంటున్నాం అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉందంటే మేమే అడుగుతాం కస్టమర్లకి, సార్ మీకు డాక్యుమెంట్ ఇస్తామండి, రేపు చెక్ చేయించుకున్న తర్వాత రండి ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే ఓపెన్ ఛాలెంజ్ మేడం, ఇలా చేస్తున్నాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్ గారు. సో కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా సో వెంచర్ హైలైట్స్ ఏంటో మనం చూసాము. సో ఆయన అన్నట్టుగానే చాలా వెంచర్స్ వచ్చేసి ముందుగానే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండానే సో ఒక 2-3 ఏళ్ళ తర్వాత డెవలప్మెంట్ అనేది మేము ఇస్తాము. సో భరోసాగా వాళ్ళు కొంత పార్ట్ అనేది 1 ఎకరామో లేకపోతే ఇన్ని గుంటలో మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. బట్ వేరేస్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేసేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది కాబట్టి ఇందులో భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అండ్ మోర్
ఓవర్ ఏంటంటే అన్ని ఎమ్యూనిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేసేస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ వెంచర్ అని కూడా మనం చెప్పొచ్చండి. సో ఒక్కసారి వెంచర్కి వచ్చి విజిట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో వాళ్ళు కంప్లీట్గా వెంచర్కి సంబంధించిన అన్ని డౌట్స్ని కూడా మీకు క్లారిఫై చేస్తారు. అండ్ వెంచర్ విజిటింగ్ కూడా ఉంటుంది. సో వెంచర్ విజిటింగ్ ఎవ్రీ సండే కానీ సాటర్డే కానీ వీకెండ్స్ వస్తే మనకే తెలుస్తుంది. సో ఎన్ని బుకింగ్స్ అవుతున్నాయి కూడా ఇక్కడ అనే విషయం. థ్యాంక్ యూ సో మచ్.